రేపు శనివారం అంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అదేవిధంగా రేపు శని త్రయోదశి కూడా. శని త్రయోదశి అంటే శని భగవానునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. చాలామంది జాతకంలో శనీశ్వరుడు ఉన్నాడు అని బాధపడుతూ ఉంటారు. మా జాతకంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టే మేము ఇన్ని కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడు ఎవరికీ కూడా హాని ఊరికనే కలిగించడు. అందరి పట్ల ఒకే విధమైనటువంటి న్యాయాన్ని వహిస్తూ ఉంటాడు. ఎవరి పట్ల శనీశ్వరుని ఆగ్రహం ఉంటుంది అంటే ఎవరైతే అనవసరంగా గొడవలను చేస్తూ ఉంటారో, ఎవరైతే ధర్మ మార్గంలో నడవరో, ఎవరైతే అబద్ధాలను ఆడుతారో, ఎవరైతే అనునిత్యం ఇంట్లో దీపాన్ని వెలిగించరో, ఎవరైతే మిట్ట మధ్యాహ్నం వరకు నిద్రిస్తారో, ఏ ఇంట్లో అయితే ముగ్గులు ఉండవో, ఏ ఇంట్లో అయితే అందరూ కూడా వేలాపాలా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారో, అంటే టైం లేకుండా తినడం కానీ, టైం లేకుండా పడుకోవడం కానీ ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే సంధ్యావేళలో పడుకోవటం కానీ ఇలాంటి పనులు చేస్తే శని భగవానుడు ఖచ్చితంగా ఆగ్రహిస్తాడు. శని భగవానుడికి ఎప్పుడూ కూడా లేజినెస్ అంటే నచ్చదు. అంటే ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. పనులను వాయిదా వేస్తూ ఎప్పుడూ తినడం పడుకోవడం వంటి లేజీగా ఎవరైతే ప్రవర్తిస్తారో అలాంటి వారిపైన శని భగవానుడు ఆగ్రహిస్తాడు. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ పనిలో నిమిత్తమై ఉండాలి. భగవంతునిపైన భారాన్ని ఉంచి కష్టపడి పని చేయాలి. అలాంటి వారి పట్ల శనిదేవుని దీవెనలు ఎప్పుడూ కూడా ఉంటాయి. శనిదేవుడికి అలాంటి వారిపైన ఆగ్రహం కలగదు. అంతేకాకుండా శని భగవానునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శని త్రయోదశి రోజున కేవలం ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో జన్మల నుండి పట్టి పీడిస్తున్న శని భగవానుని పీడలు, బాధలు, దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో రాజయోగం పట్టుకుంటుంది. చాలామంది డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు. కానీ వారికి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. మరికొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వారి అవసరాలకు సరిపడా డబ్బు కూడా నిలవదు. ఇక ఇంకొంతమంది ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలకుండా ఉంటుంది. రూపాయి పోగేసుకున్నా సరే మన అవసరాలకు సరిపడా ఉండదు. ఇంకా కొంతమంది ఇంట్లో అనవసరంగా భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి. ఇలా గొడవలు రావడం కూడా శని భగవానుని ఆగ్రహానికి గురైన వారి ఇంట్లో మాత్రమే చీటికి మాటికి గొడవలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగిపోవాలి అంటే ప్రతి ఇంట్లో కూడా స్త్రీ ఉదయం 9 గంటలలోపే ఇంటి పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి. ఉదయం సాయంత్రం 2 వేళలా దీపాన్ని వెలిగిస్తే అలాంటి ఇంట్లో శని భగవానుని ఆగ్రహానికి గురి కారు. అలాంటి కుటుంబం ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది. ఏ ఇంట్లో అయినా ఆడవాళ్ళు పెద్దగా నోరు చేస్తూ అరవకూడదు. ఏ కారణం లేకుండా కూడా గొడవలు చేస్తూ అరవడం, ఇంట్లో పిల్లలపైన భర్త పైన గొడవలు చేస్తూ అరవడం వంటి పనులు చేస్తే అలాంటి ఇంట్లో శని దేవుని ఆగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ధర్మ మార్గంలో నడవరో, పెద్దలను గౌరవించరో, అసంస్కారంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఎప్పుడు చూసినా పడుకోవడం, మూడీగా ఉండడం, ఎప్పుడూ చూసినా ఏదో ఒక కోల్పోయినట్టుగా ప్రవర్తించడం, లేదా ఏ ఇంట్లో అయితే స్త్రీ అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో శని భగవానుడి యొక్క ఆగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా అతిగా మాట్లాడడం, అతిగా అవసరం లేని విషయాల గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయడం, ఇవన్నీ కూడా శని భగవానునికి ఆగ్రహాన్ని తెప్పించే పనులు. మరి శని భగవానుని యొక్క ఆగ్రహానికి ఎవరైతే గురి అయి ఉన్నారో, ఆ ఆగ్రహం నుండి బయటపడాలి అనుకుంటున్నారో అలాంటి వారు రేపు శని త్రయోదశి రోజున నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. ఎన్నో ఏళ్ల నాటి శని దుష్ప్రభావాలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా రేపటితో ఖచ్చితంగా తొలగిపోవలసిందే. మరి ఈ పరిహారం కోసమని ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా 9గా కట్ చేయండి. అంటే 9 నల్లటి చిన్న వస్త్రాలను తీసుకోండి. అలా 9గా కట్ చేసినటువంటి నల్లటి చిన్న వస్త్రాలలో
ఒక్కొక్క క్లాత్లో ఒక్కొక్క స్పూను నల్ల నువ్వులను వెయ్యండి. అలా వేసి నల్లటి నూలు దారంతో ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టండి. ఇలా 9 నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులను వేసి చిన్న చిన్న మూటలులాగా తయారు చేసుకోండి. తరువాత ఆ 9 మూటలను తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి. ఒకవేళ మాకు దగ్గరలో లేదండి శనీశ్వరుని ఆలయం అనుకునేవారు, మీకు ఎక్కడైనా ఏదైనా సహజంగా టెంపుల్లో నవగ్రహాలు అయితే ఉంటాయి కదా, ఆ నవగ్రహాల వద్దనైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలా నవగ్రహాల దగ్గరికైనా వెళ్ళి నవగ్రహాల దగ్గర చేసుకునేవారైతే నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలను చేయండి. ఆ తరువాత ఈ పరిహారాన్ని ప్రారంభించండి. ఒక పెద్ద మట్టి ప్రమిదను కానీ లేదా ఏదైనా స్టీల్ అయినా సరే, స్టీల్ బౌల్ అయినా పర్వాలేదు, దానిని తీసుకొని అందులో నువ్వుల నూనెను వేయండి. అలా వేశాక ముందుగా ఒక నల్లటి నువ్వుల మూటను తీసుకొని ఆ ఆయిల్లో, అంటే ఏదైతే నువ్వుల నూనెను పోసామో అందులో వెయ్యండి. అలా వేసి దండం పెట్టుకొని ఓం శనార్చరాయ నమః అనే మంత్రాన్ని చెప్పండి. నెక్స్ట్ ఇంకొక మూటని కూడా అదే విధంగా వేయండి. అప్పుడు కూడా ఓం శనర్చరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఇదే విధంగా 9 మూటలను వేస్తూ 9 సార్లు నమస్కరించుకుంటూ 9 సార్లు ఆ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం శనర్చరాయ నమః అనాలే తప్ప ఓం శనీశ్వరాయ నమః అని అస్సలు అనకూడదు. ఇది బాగా గుర్తుంచుకోండి. అలా 9 మూటలు వేశాక ఆ 9 మూటల పైన ఒక చిన్న కర్పూరం బిళ్ళను వేయండి. అలా వేసి ఆ మూటలను అంటే వెలిగించండి. మనం సహజంగా దీపాలను ఎలా వెలిగిస్తామో అదే విధంగా ఆ 9 మూటలను వెలిగించండి. అలా వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని శనీశ్వరుని బాధలు తొలగిపోయి శని భగవానుని అనుగ్రహంతో లక్షలు కోట్లు బాగా సంపాదించాలి, ఎంతో మంచి పని మార్గాలు కనిపించాలి, బాగా సంపాదించాలి, అనవసరమైన ఖర్చులు తగ్గాలి అని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని శనీశ్వరుని దీవెనలు అడిగి ఆ తరువాత ఇంటికి వెళ్ళండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళండి. మీరు ఏదైతే బౌల్ని కానీ మట్టి ప్రమిదని కానీ అక్కడికి తీసుకొని వెళ్ళారో వాటిని తిరిగి ఇంటికి అస్సలు తీసుకొని రాకూడదు, అక్కడే వదిలేసి రావాలి. అలా మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి ఆ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేశాక ఖచ్చితంగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడతారు. ఈ పరిహారానికి ఎంతో శక్తి ఉంది. ఈ పరిహారం రేపు శని త్రయోదశి రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఎన్నో ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శనీశ్వరుని బాధలు తొలగిపోయి జీవితంలో మంచి పురోగతితో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా బాగా సంపాదిస్తారు. ఆర్థికంగా సంపాదించే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి. ధనం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. అవసరాలకు సరిపడ ధనం ఉంటుంది. జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో ప్రేమానురాగాలు కనిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.